హలో! వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలా ఉన్నారందరూ? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మేము వినాయక చవితికి ఎలా డెకరేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో చూస్తారనమాట. ఇది మా ఫస్ట్ ఫ్లోర్‌లో లాఫ్ట్ ఉంటుంది. సో, ఆ ఓపెన్ ఏరియాలో డెకరేషన్ చేద్దామని అనుకున్నాము ఈసారి. నార్మల్‌గా ఇప్పుడు మీకు ఆపోజిట్ వాల్ ఒకటి కనిపిస్తుంది గదా! దానికి అద్వైత్ బర్త్‌డే డెకార్ అలా చేశామనమాట. కాపోతే అది డైరెక్షన్ నార్త్ వచ్చింది. అందుకని దేవుడిని పెట్టాలి గదా అని జెప్పేసి ఇటువైపు ఈ టీవీ వాల్ యూనిట్ ఉండే దానికి చేద్దామని అనుకున్నాము. అది నార్త్ ఈస్ట్ వచ్చిందనమాట. సో, ఇప్పుడు డెకరేషన్ అంతా అక్కడ సెటప్ చేయాలి. సో, అసలు స్టార్టింగ్ ఏంటంటే ఆ దేవుడిని పెట్టడానికి ఇట్లా ఫ్లవర్ స్టాండ్ ఉంటుంది గదా! 3 స్టెప్స్‌ది అది తీసుకున్నాననమాట అమెజాన్‌లో. దాన్నైతే ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా డెకార్‌కి కావాల్సినవన్నీ ఒకసారి తెచ్చి లాఫ్ట్‌లో పెట్టేసుకున్నాము. ప్రతిసారి పైకి, కిందకి తిరిగి అన్నీ తెచ్చుకొని అలా కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఏమున్నాయో, ఏం లేవో ఐడియా వచ్చేస్తది. సో, అవన్నీ ఒక దగ్గర సెట్ చేసుకొని, ఇంకా ఆ ప్లాంట్ స్టాండ్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. అది చూడ్డానికైతే జస్ట్ ఇట్లా 3 స్టెప్స్ పెట్టేయడమే అని ఉంది గానీ, అది బ్యాలెన్స్ ఔట్ చేస్తా ఒక్కళ్ళు ఫిక్స్ చేయాలంటే మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. సెకండ్ పర్సన్ ఉంటే ఇంకొంచెం ఈజీగా టైం కట్ డౌన్ అయ్యేది. 15 మినిట్స్ అలా ఉండేదనిపిచ్చింది. నెక్స్ట్ అదయిపోయాక ఇంకా మెయిన్ బ్యాక్ డ్రాప్ అనమాట. ఇది హెవీ డ్యూటీ బ్యాక్ డ్రాప్ స్టాండ్. మా హౌస్ వార్మింగ్ అప్పుడు తీసుకున్నాము. అప్పటి నుండయితే అసలు ఎన్ని ఫంక్షన్స్ చేసిందో ఇదైతే. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎప్పుడు ఇది గూడా కింద స్టాండ్, ఆ పైన రాడ్ సెపరేట్ చేస్తుంటే మళ్ళీ ఫిక్స్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో, లాస్ట్ టైమ్ దాన్ని సెపరేట్ చేయకుండా అలానే స్టోర్ చేశామనమాట. సో, ఇంకొక స్టెప్ తగ్గి ఈజీగుంటుంది అని జెప్పేసి. సో, ఇప్పుడు నేను మామూలుగా అది బ్యాక్ డ్రాప్ స్టాండ్ పెట్టేసి కర్టన్స్ ఏసి డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో, నేనిట్లా ఆరెంజ్, యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్‌లో తీసుకున్నాననమాట. మంచి ఫెస్టివ్ కలర్స్ ఉంటాయని. అవి వేశాక నేను రియలైజ్ అయిందేంటంటే, ఇప్పుడు ఒక సైడ్ ఏసేసాను. 2 కర్టన్స్ వస్తాయన్నమాట. ఇటు యెల్లో, రెడ్, ఆరెంజ్ వచ్చాయి. ద అదర్ సైడ్ గూడా సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయన్నమాట. అది వేశాక నేను ఏం రియలైజ్ అయ్యానంటే, ఇప్పుడు ఇవి కర్టన్‌వి పాకెట్స్ ఉంటాయి గదా! అవి కొంచెం చిన్నగొచ్చినియనమాట. రెగ్యులర్‌గా మనకిట్లా కింద ఇట్లా 3 ట్రైపాడ్ స్టాండ్ లాగొచ్చే బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ ఉంటాయి గదా! వాటికైతే అవి చాలా ఈజీగా ఎక్కుతాయి అనిపిచ్చింది. ఇది కొంచెం లావుగా విడ్త్ ఎక్కువుండేటప్పటికి కొంచెం కష్టమైందనమాట. సో, అదంతా ఫిక్స్ చేసి ఎండింగ్‌కి జరిపాక ఇంకోటేం రియలైజ్ అయ్యానంటే, మనకింకొకటి అడ్జస్టబుల్‌వి ఇట్లా నాబ్స్ లాగుంటాయనమాట హెవీ డ్యూటీ స్టాండ్‌కి. అది దాటి కర్టన్ అటు సైడ్ వెళ్ళట్లేదసలు. అప్పుడేమవుతుందంటే ఇటు ఎక్స్‌టెండ్ చేసినప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ రాడ్‌కి ఎండింగ్‌లో, రైట్ సైడ్ రాడ్‌కి ఎండింగ్‌లో చాలా గ్యాప్ మిగులుతుందనమాట. సో, దాన్ని ఎలా చేయాలా అని ఆలోచించి 3, 4 టైమ్స్ అటు మార్చి, ఇటు మార్చి చివరకైతే ఒక అసల చాలా ఈజీగా అయిపోద్ది. ఏముంది రాడ్‌కి జస్ట్ కర్టన్ సైడమే గదా అనుకున్నాననమాట. కానీ అంత ఈజీగా అవుతదా అనుకున్నది ఆల్మోస్ట్ 1 ½ అవర్ పైన పట్టింది. దాన్ని ఫిగర్ ఔట్ జేసి మంచిగా కనిపియడానికి ఎలా చేయాలా అని. సో, ఇంకప్పుడేం చేశానంటే, ఈ ఆరెంజ్ దానికి ఇట్లా ఎక్కువ లూప్ వచ్చిందనమాట. సో, అదైతే ఈజీగా అటు పడుతుంది అని జెప్పేసి, ఇటు సైడు, అటు సైడు ఆరెంజ్‌తో చేశాను. దానివల్ల కొంచెం ఈజీగా అనిపిచ్చింది. అది ఆరెంజ్ దానికి ఆ లార్జ్ లూప్ ఎందుకొచ్చిందంటే, కింద దానికి గూడా ఇట్లా కుచ్చులాగా ఉండేవి ఉన్నాయనమాట. కాపోతే అవి 2 చాలా చిన్నగుండడం వల్ల అడుగున బార్డర్ కుడతారు గదా! ఆ బార్డర్‌ని పైకి వేశాను. 3 అయితే కరెక్ట్‌గా ఒకే ఆర్డర్‌లో కనిపించట్లేదు గానీ, బట్ మనకి పనైతే నడిచింది. మరీ అంత ఆడ్‌గా అయితే ఏం లేదు. పక్కన వాటికి ఫ్రిల్స్ ఉన్నా గానీ, ఇది ఇలా ఉన్నా గానీ బానే అనిపిచ్చింది మొత్తం పెట్టిన తర్వాత. నెక్స్ట్ ఇంకా ఆ మిడిల్‌గా స్పేస్ ఉంది గదా! దాంట్లో గార్లాండ్స్ వేద్దామని అనుకున్నాను. నా దగ్గర ఇవి అద్వైత్ పుట్టినప్పుడు కొన్నాననమాట. అప్పటివి అవి.
సో, దాంట్లో యెల్లో అండ్ రెడ్ ఉంది కాబట్టి ఈ కర్టన్స్‌కి గూడా మ్యాచ్ అయిద్ది. అంతా లైక్ ఫెస్టివ్ థీమ్‌లో మంచిగుంటుంది అని జెప్పేసి అసలు నేను ఆ కర్టన్స్ కలర్స్ చూజ్ చేసుకున్నాననమాట. సో, మన దగ్గర కర్టన్స్ ఉంటే ఫస్ట్ దాన్ని బట్టి గార్లాండ్స్ కానీ, గార్లాండ్స్ ఉంటే దాన్ని బట్టి కర్టన్స్ కానీ అలా చూజ్ చేసుకుంటే మనకన్నీ కొనే పనుండదనమాట. ఇట్లా మన దగ్గరున్న ఐటెమ్స్‌ని చాలా రీయూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ వేస్‌లో చేస్తే. ఇవైతే నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. నేను వాళ్ళ లింక్ కిందిస్తాననమాట. ఇండియా అమెజాన్‌లో. క్వాలిటీ అయితే వాళ్ళవి చాలా బావుంటాయి. నా దగ్గర అంతకుముందు డెకరేషన్ వీడియోస్‌లో యెల్లో, వైట్, గ్రీన్ గార్లాండ్స్ ఉండేవి. అవి గూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నా అనమాట. నేనప్పుడు అద్వైత్ దానికి గూడా ఇలా సింపుల్‌గా జస్ట్ వాల్‌కి పెట్టేసి చేస్తేనే చాలా లుక్ అనిపిచ్చింది. సో, ఇంకో చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో ఇప్పుడిక్కడ ఈ బీడ్స్‌ది లైన్ ఉంది గదా! అది గనక ఒక చోట ఎక్కడన్నా గ్లూ గనక ఊడితే ఇంకట్లా రొటేషను ఊడుతూ వస్తుంది. నేనింక అంత విజిబుల్‌గా లేవని వాటిని ఫిక్స్ చేయలేదు. బట్ మీరు సింపుల్‌గా ఏదన్నా గ్లూ గానీ, ఇట్లా ఫెవిక్విక్ అలాంటియేస్తే చాలా ఈజీగా ఫిక్స్ అవుతాయి. ఇంకా అవి పక్కన పెట్టిన తర్వాత ఇంకొకటి మెయిన్ థింగ్ ఏందంటే, ఇది ఆర్డర్ చేశాననమాట లూపు వినాయకుడిని సింహాసనంలాగా ఇట్లా పెట్టడానికి. అది ఫిక్స్ చేసిన ప్లాంట్ స్టాండ్ మీద పెట్టాక చూస్తే అది విడ్త్ చాలా ఎక్కువయిందనమాట బేసు. లూపేమో నాకు కావాల్సిన సైజులో ఉంది. దీన్నేం చేయాలా? స్టెబిలిటీ ఉండదని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ స్క్రూయింగ్ చేశాం గదా! ఆ స్క్రూయింగ్ తీసేసి వేరే వుడ్ ప్యాలెట్‌కి దేనికన్నా మనకి సరిపోయే సైజుకి పెడితే మంచిగుంటదనిపిచ్చింది. ఇంకప్పుడు అశోక్‌ని పిలిచాననమాట దాన్ని ఫిక్స్ చేయడానికి. నా దగ్గర అంతకుముందు ఎప్పుడూ వినాయకుడిని అలా పెట్టేది చిన్న ఇట్లా స్టూల్ టైప్ ఉందనమాట పీఠం. సో, దానికి ఫిక్స్ చేస్తే అది కరెక్ట్‌గా సరిపోతుంది అనిపిచ్చిందనమాట. ఇంకా అశోక్‌కి ఆ టాస్క్ జెప్పాను. దాంట్లో నుండి ఇది తీసి దాన్ని ఫిక్స్ చేయడానికి. సో, అది ఫిక్స్ చేశాకైతే చాలా నీట్‌గా సెట్ అయింది. ఇంకది డ్రిల్ గూడా జాగ్రత్తగా చేయాలి. అది వుడ్ అంత స్ట్రాంగ్ లేదనమాట పీఠంకి. సో, జాగ్రత్తగా దాన్ని స్క్రూ ఇన్ జేసేసి ఫిక్స్ చేశాడు అశోక్. చేశాకైతే కరెక్ట్‌గా సరిపోయిందనమాట దానికి విడ్త్. నెక్స్ట్ ఇంక ఈ మధ్యలో పక్కన పెట్టిన గార్లాండ్స్ ఫిక్స్ చేయాలి. నేను మామూలుగా థ్రెడ్‌తో ఇలా టై చేసి కడతన్నాను. ఈ దండలు గూడా కొంచెం వెయిట్ ఉంటాయనమాట. ఫ్లవర్ అంత లైట్ వెయిట్ ఉండవు. సో, అది కట్టి సెకండ్‌ది కట్టేటప్పుడు ఒక ఐడియా వచ్చింది. అవును ఇట్లా లూప్‌లాగేసి మధ్యలో దండకి టై చేస్తే పైన గూడా మనకి రాడ్‌కి మామూలుగా కట్టొదిలేస్తే ఇట్లా ఎంప్టీది ఇలా ఉంటుంది గదా! రాడ్ కనిపిస్తూ అలా ఉండకుండా ఇట్లా చేస్తే నిండుగా గూడా ఉంటుంది. అండ్ ఆల్సో వెయిట్ కూడా ఎంత హెవీ వెయిట్ దండలైనా మంచిగా బ్యాలెన్స్ అవుతాయన్నమాట. సో, అందుకని ఈ ఐడియా మంచిగా అనిపిచ్చింది. సో, ఇంకా ముందు టై చేసింది గూడా తీసేసి దాన్ని గూడా ఇంకా ఇలానే టై చేశాను. అలా అన్ని దండలు ఫిక్స్ చేసేసాననమాట. ఇంకా నెక్స్ట్ ఆ స్టాండ్‌ని డిజైర్డ్ హైట్‌లో లిఫ్ట్ చేసేసి, దీనికి ఇట్లా కర్టన్స్‌ని టై చేస్తాం గదా! సైడ్‌కి అలా టై చేద్దాము అని జెప్పి అనుకున్నాననమాట. కొంచెం లుక్ డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్‌గా వదిలేస్తే కంటే అని. అండ్ అది పెట్టాక నాకేమనిపించిందంటే, ఈ లాస్ట్‌ది లాంగ్ దండ ఉంది గదా! అది ఎలాగో వినాయకుడిని పెట్టాక బ్యాక్‌కెళ్ళిపోద్ది. సో, ఇట్లా బార్డర్ లాగా క్రియేట్ చేస్తే ఆ కర్టన్ లుక్ గూడా చాలా డిఫైన్ అవుతుంది అనిపిచ్చింది. అలా పెట్టిన తర్వాత ఇటు సైడు మామూలుగా మనకి రాడ్ కనిపిస్తది గదా! దాన్ని కవర్ జేయడానికి ఆరెంజ్ లూప్ ఎక్కువుంది కాబట్టి, దాన్నిలా సైడ్‌కి ఇలా పెట్టేసాననమాట. కొంచెం కిందకి లాగేసి. సో, ఇంకా ఫ్రంట్ నుండి జూస్తే ఆ రాడ్ లుక్ గూడా కంప్లీట్‌గా కవర్ అయిపోయి ఇట్లా కర్టనే కనిపిస్తుంది. ఇంకా బోత్ సైడ్స్ పెట్టాక ఇంకొక టాస్క్ ఏంటంటే, ఒక సైడ్ పెట్టడం ఎప్పుడైనా ఈజీ. దాన్ని సెకండ్ సైడ్‌కి మ్యాచ్ జేయాలంటేనే పెద్ద తలనొప్పనమాట. అది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ జేయడానికి నేను ఆల్మోస్ట్ 2, 3 టైమ్స్ ఇట్లా కట్టి, విప్పి మొత్తానికి అలా జేశాను. తర్వాత ఇంకోటేమనిపిచ్చిందంటే, విడిగా పట్టుకోవడం కంటే ఇట్లా మనం ఫ్రిల్స్ లాగా చేత్తో మాన్యువల్‌గా కర్టన్స్‌ని ఇట్లా అని
అప్పుడు టై చేస్తే ఇంకా చాలా డిఫైన్డ్ లుక్ వచ్చింది. ఇట్లా మనకి శారీ ఫ్రిల్స్ వచ్చినట్టు వచ్చినియి అనమాట. ఇంకా అలా పెట్టేసి దాన్ని కూడా టై చేశాను. టై చేసిన తర్వాత ఏం చేశానంటే, నేను ముందు ఆ రాడ్ కవర్ చేయడానికి కర్టెన్ పక్కకేసానని చెప్పా కదా! అది అటు ఇటు జారకుండా స్టేప్లర్ మెషిన్‌తో వెనక ఎలాగో కనిపించదు కాబట్టి అట్లా స్టేపుల్ చేసేసాననమాట కర్టెన్‌కి. అలా బోత్ సైడ్స్ చేసిన తర్వాత అయితే ఫ్రంట్ నుండి చూసాక అది చాలా నీట్‌గా పక్కన ఎక్స్‌ట్రాస్ అవి లేకుండా లుక్ కంప్లీట్ అయిందనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకా కింద మ్యాట్ వేస్తున్నాను. ఈ మ్యాట్ అయితే అసలు తీసి చూడగానే నేను అబ్బా! ఆరెంజ్ గదా! భలే మ్యాచ్ అయిద్ది అనిపిచ్చింది. అదైతే అసలు నాకు ఆరెంజ్ మ్యాట్ ఉందని గుర్తులేదనమాట కలరు. అదంతా ప్లాన్ జేసుకోలేదు. బట్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయింది ఆ కలర్ కాంబినేషన్స్‌కి. ఇంకా ఈ స్టాండ్ పెట్టి ఆ లూప్ పెట్టి చూసాననమాట. ఎంత హైట్ ఒస్తుంది? ఏంటి? ఇట్లా గార్లాండ్స్‌కి అది అని జెప్పేసి. అప్పుడు నాకేమనిపిచ్చిందంటే ఈ రెండో బిగ్ గార్లాండ్ గూడా దేవుడు ఎనక్కెళ్ళిపోతుంది. సో, అందుకని దాన్ని కూడా ఇలా టై చేసేస్తే అప్పుడు దండ క్లియర్‌గా కనపడుతుంది. పక్కన ఎంప్టీ స్పేస్ లేకుండా అనిపిచ్చిందనమాట. ఇంకా దాన్ని కూడా సేమ్ ప్రాసెస్‌లో ఇలా టై చేశాను. అప్పుడు రెగ్యులర్ దండలు హ్యాంగ్ చేసినట్లు కాకుండా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చి లుక్ మంచిగా అనిపిచ్చింది. అద్వైత్ అయితే ఆ స్టాండ్ ఫిక్స్ చేసిన దగ్గర నుండి దాని చుట్టూరే తిరుగుతున్నాడు ఆ కార్స్‌తో ఆడుకోవడానికి. ఇంకా సరే అని అక్కడ పెట్టేసాక ఓకే ప్లే ఫర్ సమ్ టైమ్ అని చెప్పాననమాట. ఇంక వాడు పండగ చేసుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ డే కాస్ట్‌కోకెళ్ళాననమాట. ఇంకా కావాల్సిన ఫ్రూట్స్, ఇంకా వెజిటబుల్స్, ఫ్లవర్స్ అవన్నీ తీసుకురావడానికి వెళ్ళాను. ఈ మధ్య ఫ్లవర్స్ నేను ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్ నుండి కాస్ట్‌కోలోనే తీసుకుంటున్నా అనమాట. ఇట్లా $9.99 $10 బంచెస్ పెడుతున్నాడు. అవైతే చాలా ఫ్రెష్‌గా అంటే ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి ఫ్లవర్స్. ఒక్కొక్కసారి తక్కువొస్తాయనమాట. బట్ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఇంకా కావాల్సిన షాపింగ్ అదంతా చేసుకొనైతే ఇంటికెళ్ళిపోయాననమాట. ఇంకా ఆ రోజు నైట్ ఏం చేశానంటే బకెట్‌లో ఇంకా ఫ్లవర్ ఫుడ్డేసేసి బంచెస్ అన్నిటిని బకెట్‌లో పెట్టాననమాట. నెక్స్ట్ డేకి అవి మళ్ళీ పాడైపోకుండా ఉంటాయని జెప్పేసి. ఇంకది పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ ఇంకా మిగతా టాస్క్ ఏందంటే, ఈ ఇప్పుడు మామూలుగా ఈ వాల్ మీద ఎనకది సాకెట్టు, కింద సాకెట్స్ ఉన్నాయి గదా! సో, ఆ ఎనక వాల్ సాకెట్‌ని ఎట్లా కవర్ చేయాలా అని ఆలోచిస్తా ఉన్నాను నేను. వేరే కలర్ బ్యాక్‌డ్రాప్ క్లాత్ ఏదన్నా ఏస్తే అంత మంచిగా సెట్ అవ్వదు. మరీ టూ మచ్ కలర్స్ అయిపోతాయని ఆలోచిస్తంటే, నా దగ్గర ఈ శారీ ఉందని గుర్తొచ్చింది. ఇంకా అది గోల్డ్ కలర్ ఏస్తే చాలా సర్టిల్‌గా ఉంది. అండ్ ఆల్సో మంచిగా అనిపిచ్చిందనమాట లుక్. ఇంకా కింద ఉన్న సాకెట్స్ అవన్నీ ఈ ముందు స్టాండ్‌తో కవర్ అయిపోయాయి. అండ్ ఆల్సో నా దగ్గర ఆరెంజ్‌ది షాల్వ్ ఉందనమాట. ఇది మా పెదనాన్న ఇచ్చారు నాకు. నా సీమంతం అప్పుడు కూడా ఇదే వాడాము. ఇంకా అది దాని మీద వేసేసి అది సిల్క్ పట్టు కాబట్టి ఊరికే జారుతూ ఉంది. సో, అందుకని జెప్పేసి దాన్ని ఇట్లా ఆరెంజ్ కలర్ థ్రెడ్‌తో దానికి ఇలా లూప్ లాగేసి టై చేస్తున్నాననమాట 3 స్టెప్స్‌కి. అప్పుడది మూవ్ అవ్వకుండా ఉంటుందని జెప్పేసి. నెక్స్ట్ ఇంకా స్టాండ్‌కి పక్కన అటు ఇటు ఎంప్టీ స్పేస్‌లో ఈ బనానా ట్రీస్ లాగా పెడదామని జెప్పేసి. ఇవి మీరు లాస్ట్ నా వీడియోలో చూసుంటే ఆ వినాయక చవితి వాటిల్లో ఉంటాయనమాట. ఇవి టార్గెట్‌లో తీసుకున్నాను. ట్రాష్ క్యాన్స్ అవి. బట్ చాలా మంచి కుండీల్లాగా సెట్ అయినియి అని జెప్పేసి 2 తీసుకున్నాననమాట. ఇప్పుడది ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. బట్ నేను లింక్ ఇస్తాను. చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా దాంట్లో సాండ్ గూడా ఏసుకోవచ్చనమాట. బట్ ఇంకా బియ్యం వేసేసుకుంటే దాన్ని తర్వాత గూడా కుకింగ్‌కి అట్లా వాడుకోవచ్చు. డ్రైగానే ఉంటుంది గదా! అని జెప్పేసి నేను బియ్యం వేశాను. బట్ మీకు ఇంట్లో సాండ్ బ్యాగ్స్ ఉంటే సాండ్ ఏసేసుకోవచ్చు. అండ్ తర్వాత ఈ లీవ్స్ లాస్ట్ ఇయర్ గూడా పెట్టాను గానీ, అప్పుడు ఇట్లా లీవ్స్‌ని గూడా ఇలా వంచాలన్న థాట్ రాలేదప్పుడు. అప్పుడు ఇట్లా స్ట్రెయిట్‌గా అంత రియలిస్టిక్‌గా అనిపించలేదు. బట్ ఇప్పుడు ఈ లీవ్స్‌ని గూడా ఇలా వంచితే కొంచెం ఎక్కువ రియలిస్టిక్‌గా అనిపిచ్చిందనమాట. ఇంకా దాని తర్వాత ఆ రోజు నైట్ టాస్క్ సిల్వర్ అంతా క్లీన్ చేసి పెట్టుకోవడం. నేను మామూలుగా ఒక బాక్సెస్ సిల్వర్ స్టోరేజ్‌వి వాడతాననమాట. లింక్ ఇస్తాను. సో, అందువల్ల నా దగ్గర లోపలుండేవి ఎక్కువ బ్లాక్ ఏమవ్వవు. జస్ట్ రోజు దేవుడి దగ్గర వాడేవే బ్లాక్ అవుతాయనమాట. సో, దానికి సిల్వర్ క్లీనింగ్ క్రీమ్ యూజ్ చేసి చేస్తాను. అదైతే సరిపోతుంది. మరీ ఎక్కువ బ్లాక్ అయినప్పుడు నేను ఆ హాట్ వాటర్‌లో అదేసి బాయిల్ చేస్తాననమాట. అండ్ తర్వాత ఇట్లా నేను కొలాండర్ ఒకటి పెట్టుకుంటాననమాట. డ్రైనింగ్‌కి, క్లీనింగ్‌కి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్నయి కింద పడిపోకుండా.
ఇంకా ఇది చేయడానికి ఒక 1 అవర్ అలా టైం పట్టిందనమాట. ఈ సిల్వర్ క్లీనింగ్ అంతా. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ నేనెప్పుడు ఇట్లా కిచెన్ దాని మీద ఏ ఈవెంట్‌కి, ఆ ఈవెంట్‌కి రాస్తాను గదా! అలా రాసాననమాట. రాసిన తర్వాత వినాయకుడిని గూడా వేశాను గానీ, నాకు తర్వాత జూస్తే అంత లుక్ అనిపించలేదు. ఇంకా మళ్ళీ దాన్ని రబ్ జేసేసి, మళ్ళీ ఫినిష్ చేశాననమాట. ఇదైతే నాకు బాగా అనిపిచ్చింది. బాగా నచ్చింది. ఇంకా నెక్స్టు బయటనమాట. పోర్చంతా క్లీనింగ్ జేస్తన్నాను. మాకు ఈ లాంటర్న్స్ ఫ్లైస్ అని ఒకటొచ్చాయి పిట్స్‌బర్గ్‌లో. అసలు పోర్చ్ నిండా అవే ఉంటున్నాయనమాట. కంపారిటివ్‌లీ లాస్ట్ వీక్ అయితే చాలా తగ్గాయి. ఇంకా డస్టు అదంతా ఉంటుంది గదా! అదంతా క్లీనప్ జేసేసి వాటర్‌తో ఇక్కడ మేకులు కొడుతున్నాను. నార్మల్‌గా పైన వైట్ బార్డర్‌కి మేకులు కొట్టామనమాట హౌస్ వార్మింగ్‌కి. అప్పుడు పెద్ద పెద్ద దండలేసి చాలేసాము. అందుకని జెప్పేసి అవేసాము. బట్ ఇప్పుడు సింపుల్‌గా ఏస్తున్నాను గాబట్టి, కింద లెవెల్‌లో కొడితే సరిపోతుందని జెప్పేసి, మళ్ళీ కింద లెవెల్‌లో కొట్టాననమాట. ఇంకా నేను వీడియోలో ముందు చెప్పా గదా! నా దగ్గర యెల్లో అండ్ వైట్ గార్లాండ్స్ కూడా సేమ్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అని జెప్పేసి. ఇవే అనమాట ఆ గార్లాండ్స్. అవైతే చాలా నచ్చుతాయనమాట నాకు. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పైనే అయింది తీసుకొని. చాలా రోజులు అమెజాన్‌లో ఔట్ ఆఫ్ స్టాక్ ఉంటే తర్వాత దొరికాయనమాట. ఎప్పుడో ఎక్కువ ఔట్ ఆఫ్ స్టాకే ఉంటాయి. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ గూడా ఇస్తాను కింద. వాళ్ళని డైరెక్ట్‌గా కాంటాక్ట్ జేస్తే కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంటాయనమాట. ఇంకిది బయటంతా సెట్ జేసిన తర్వాత లుక్ అయితే మంచిగా అనిపిచ్చింది. ఇంకా నెక్స్టొచ్చేసి ముగ్గు. నాకు కొన్ని కొన్ని పండగలుంటాయనమాట. వాటికైతే కంపల్సరీ ముగ్గేస్తాను నేను. సంక్రాంతొకటి, వినాయక చవితి ఒకటైతే నాకు చాలా ఇష్టం బయట ముగ్గలా యేసుకోవడం. సో, ఇంకా ముగ్గేసేసాను. ఇక్కడ కలరింగేసేటప్పుడు ఏం రియలైజ్ అయ్యానంటే అంటుకోవట్లేదు ఆరిపోయి. సో, మిస్ట్‌లో పెట్టేసి ఇట్లా లైట్‌గా స్ప్రే చేశాననమాట వాటరు. అప్పుడు కలర్స్ అంటుకుంటాయని జెప్పేసి. తర్వాత ఇంకా గడపకి ఇలా పసుపు, కుంకంలాగా వేశాననమాట. నా సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియోలో గూడా ఇలానే వేశాను. అదేస్తే చాలా లుక్కొస్తుంది నిండుదనం. తర్వాత ఇంకా నెక్స్ట్ తోరణం గట్టాలి. అది చేస్తే ఇంకా బయట కంప్లీట్ అయిపోతుంది. సో, ఈసారి ఇండియన్ స్టోర్‌లో కొంచెం బెటర్‌గా బానే దొరికాయి. ప్రతిసారి ఎండిపోయి ఉంటున్నాయనమాట. ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిచ్చింది. ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఇంకా వాటన్నిటికి సైజ్ వైజ్ ఆర్డర్‌లో బెట్టుకొని ఇంకది కట్టేసి రెగ్యులర్ థ్రెడ్‌కి పసుపు రాసి ఇంకా గంధము, కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా అది మాల రెడీ చేసేసుకున్నాననమాట. ఇంకా దాన్ని మెయిన్ డోర్‌కి టై చేయాలి. జనరల్‌గా చాలామంది నన్నడుగుతూ ఉంటారనమాట. అంత ఓపిక ఎలా ఉంటది? టైం ఎలా సరిపోద్ది ఇవన్నీ చేయడానికని. జనరల్‌గా ఏది చేయాలన్నా ఒకే రోజు ఎవరం చేయలేమండి. ప్లాన్ జేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మీరు చూసారంటే నేను 3 డిఫరెంట్ డేస్ చేశాను ఇవన్నీ. అండ్ ఉన్న స్కెడ్యూల్స్‌తో, కిడ్స్‌తో అండ్ ఆఫీస్ వర్క్ తర్వాత చేసుకోవాలి గాబట్టి, డే వైస్ ప్లాన్ జేసుకుంటే గానీ మనం చేసుకోలేము. సో, అలా ప్లాన్ జేసుకుంటే ఏంటంటే, కొంచెం ఎక్కువ పనులున్నా గానీ, ప్లానింగ్ వల్ల చాలా కొంచెం ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, అట్లా మీకు కుదిరిన దాన్ని బట్టి స్ప్లిట్ జేసుకొని చేసుకుంటే, పెద్ద పనైనా గానీ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మీరు గూడా అలా ట్రై జేసి చూడండి. ఇంకేమైందంటే అదంతా ఏసి లోపలికెళ్ళాక ఆ రోజు నైట్ పెద్ద వర్షం పడుతూనే ఉందనమాట. అర్రే! ఇంత ముగ్గేసాను ఏమైపోద్దా? ఏమైపోద్దా? అనుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక చూడాలి ఏమైద్దో అని ముందు నైట్ అయితే వీడియో తీసేసుకున్నాననమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఉంటుందో ఉండదో అని జెప్పేసి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిందనమాట. నెక్స్ట్ వీడియోలో మీరేం జూస్తారంటే
మేమేమేం ప్రసాదాలు చేశాము, పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, దేవుడి దగ్గర మిగతా రిమైనింగ్ డెకార్ ఎలా చేశాను అవన్నీ చూస్తారనమాట. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వెంటనే మీకు వచ్చేస్తాయి అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you guys in the next video. Until then, bye.